ఈరోజు మనం లేడీస్ గురించి మాట్లాడుకుందాం భయ్య. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న తేడా క్వశ్చన్. అబ్బాయిలకి ఏ యూజ్ లేకపోయినా నిపుల్స్ ఎందుకు ఉంటాయి బ్రో? ఈడేంటి లేడీస్ గురించి మాట్లాడతా అని చెప్పేసి అబ్బాయిలు వాళ్ళ నిపుల్స్ అంటాడని అనుకోకండి. సంబంధం ఉంది కాబట్టే మాట్లాడుతున్నా. అమ్మాయిల కంటే రేపు బేబీస్ని నర్చర్ చేయడానికి పాలు ఇవ్వాలి కాబట్టి నిపుల్స్ ఉంటాయి, ఓకే. మరి అబ్బాయిలకి ఎందుకు ఉన్నట్టు? బేసిక్గా మనకి బయాలజీ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కదా, సో నేను ఆలోచించా దీని గురించి. నాకు తెలిసింది ఏంటంటే బేబీ ఫామ్ అయ్యేటప్పుడు, ఐ మీన్ ఫీటస్ స్టేజ్లో ఉన్నప్పుడు బేసిక్గా అందరూ అమ్మాయిలు అవ్వడానికే స్టార్ట్ అవుతారంట. కానీ చివరిలో వచ్చే ఒక్క ఎక్స్ట్రా వై క్రోమోజోమ్ వల్ల జెండర్ చేంజ్ అవుతుందంట. సో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే పుట్టుకతో ప్రతి ఒక్కడు అమ్మాయిలానే స్టార్ట్ అయ్యాడు అని. మనం మనలో ఉన్న ఆడపిల్లని మర్చిపోకుండా మన ఫెమినిన్ సైడ్ గుర్తు చేయడానికే నిపుల్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. లాస్ట్ వీక్ హార్ట్ బ్రేక్ పాడ్ విని ఒకడు నాకు మెసేజ్ పెట్టాడు. అమ్మాయిలకేంటి బ్రో, హార్ట్ బ్రేక్ అయినా చదవకపోయినా లాస్ట్కి ఏ డబ్బున్నోడనో చేసుకుంటారు, మిగతా లైఫ్ అంతా హ్యాపీ, ప్రివిలేజ్డ్ ఉంటారు భయ్యా అని. ఆడు చెప్పిన దాని గురించి ఆలోచించా. నిజంగానే అమ్మాయి హార్ట్ బ్రేక్ త్రూ వెళ్తుందనుకో, అబ్బాయిలకు ఉన్నట్టు మూవ్ ఆన్ అవ్వడానికి టైం కూడా ఉండదు. ఇష్టం లేకపోయినా ఇంట్లో వాళ్ళు వయసు అయిపోతుందని పెళ్లి చేసేస్తూ ఉంటారు. అండ్ ఇన్ని రోజులు ఎవరినైతే ఊహించుకుందో, ఎవరితో అయితే అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుందో, లేకపోతే ఎవరితో అయితే అన్నీ ఎక్స్పీరియన్స్ చేసిందో, వాడు కాకుండా ఇంకెవడో వచ్చి ఫస్ట్ నైట్ అప్పుడు చేయి వేస్తే ఎలా ఉంటుంది? ఒక ఆర్గనైజ్డ్ రేప్లా ఉండదు? అఫ్కోర్స్ అలవాటైతే దరిద్రం కూడా డిస్కోలా ఉంటుంది, మూవ్ ఆన్ అవుతారు. బట్ స్టిల్ ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లైఫ్ టైం క్యారీ అవుతూ ఉంటుంది కదా భయ్యా. శత్రువుకి కూడా పరిస్థితి రావద్దబ్బా. లేడీస్కి ప్రివిలేజెస్ ఉన్నాయని అనుకుంటున్నాం కదా, వాళ్ళకున్న అతిపెద్ద ప్రాబ్లమ్స్ లైక్ డొమెస్టిక్ వైలెన్స్, అబ్యూజ్, జెండర్ ఈక్వాలిటీ గురించి కాకుండా వాళ్ళకి ఎవ్రీడే ఉండే కొన్ని సో కాల్డ్ ప్రివిలేజెస్ ఏంటో మాట్లాడుకుందాం. ఇప్పుడు నీకు మెసేజ్లు ఇచ్చే ప్రోగ్రామ్ నేను పెట్టుకోను కానీ, బట్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ యూ అవేర్ ఆఫ్ సర్టన్ షిట్. సో లెట్స్ టాక్. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రీడమ్. నేను బేసిక్గా ఫ్రీడమ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని నమ్ముతా బ్రో. కానీ అమ్మాయిలకి ఆ ఫిజికల్ ఫ్రీడమ్ ఉండదు. సరిగ్గా కూర్చో, కాళ్ళు ఊపకు, బెండ్ అవ్వకు, చున్నీ వేసుకో, ఇలా తుమ్మకు, ఇలా దగ్గకు, చేతులలా ఎత్తకు, సంకలలా చూపించకు, అలా ఆవలించకు, దురదొస్తే పబ్లిక్గా గోక్కోకు, ఇలా ఒకటి కాదు 1,00,000 ఉన్నాయి. నేను నా 28 years ఆఫ్ లైఫ్లో పాన్ డబ్బా దగ్గర సిగరెట్ కాలుస్తూ, రోడ్డు మీద ఊస్తూ, ఎక్కడ పడితే అక్కడ గోక్కొట్టు నిలబడి ఉండే అబ్బాయిలను చూసా కానీ అలాంటి పొజిషన్లో ఒక్క అమ్మాయిని చూడలేదు ఇప్పటి వరకు. ఆ ఫ్రీడమ్ లేదు వాళ్ళకి. ఒకవేళ స్మోక్ చేసినా ప్రతి ఒక్కడూ జడ్జ్ చేసేవాడే. ఉమెన్ ఎట్ ఎనీ ఏజ్ కాంట్ డూ దిస్. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, ఎట్ ఎనీ ఏజ్. అది దరిద్రం. నా బీటెక్ ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి, చాలా బాగా చదువుతుండేది. తనని అడిగా, ఇంత బాగా చదువుతున్నావు, ఈ కాలేజీలో ఎలా పడ్డావు అని. తను చెప్పింది, నాకు ఎన్ఐటీలో సీట్ వచ్చింది అజయ్, బట్ మా ఇంట్లో వాళ్ళు ఆడపిల్లని దూరం పంపడం ఇష్టం లేక ఇలా ఇక్కడ వేశారు అని చెప్పింది. ఇది ఎప్పుడు బీటెక్ 3rd yearలో చెప్పింది ఈ ముక్క. ఇంకా హైలైట్ ఏంటంటే తనని ఇప్పటివరకు ఒక గ్రాసరీ స్టోర్కి ఒక్కదాన్నే పంపలేదంట. ఎప్పుడు ఎవరినో ఒకళ్ళని తోడుగానే ఇచ్చి పంపుతారంట. అంటే కన్జర్వేటివ్ ఫ్యామిలీ గురించి విన్నా కానీ మరీ ఇంత ఉంటుందని నాకు తెలియదు. అండ్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక రూమ్లో కింద సాప మీద కూర్చోబెట్టి ఎవరిని కాంటాక్ట్ అవ్వకుండా అలానే ఉంచుతారంట. దేవుడా, ఇది వాళ్ళకున్న సో కాల్డ్ ఫ్రీడమ్. నెక్స్ట్ ప్రివిలేజ్, పీరియడ్స్. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 17% ఆఫ్ ఉమెన్ విల్ బీ ఆన్ దర్ పీరియడ్స్ అంట. పీరియడ్స్ వచ్చే మామూలు ఏజ్ గ్రూప్ 14 to 45 ఉంటుంది. ఆ ఏజ్ గ్రూప్లో ప్రపంచం మొత్తంలో 250 కోట్ల మంది ఉన్నారు. 17% అంటే 42 కోట్ల మంది ఇప్పుడు నేను ఈ పాడ్ రాస్తున్నప్పుడు, ఈ పాడ్ మాట్లాడుతున్నప్పుడు, ఈ పాడ్ నువ్వు వినేటప్పుడు కరెంట్లీ గోయింగ్ త్రూ పీరియడ్స్. పీరియడ్స్ అంటే బ్లడ్ లూజ్ అవ్వటమే కాదు, పెయిన్, మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. ఒక అమ్మాయి 5 years నుంచి ఒలింపిక్స్కి ప్రిపేర్ అవుతుంది. సెలక్షన్ డే రోజు పీరియడ్స్ వస్తే క్విట్ అవ్వడానికి ఉండదు, మూసుకొని ఆ నొప్పిపైనే పర్ఫామ్ చేయాలి. ఇంకో డాక్టర్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. పీరియడ్స్లో వచ్చే పెయిన్ని, మూడ్ స్వింగ్స్ని కంపోజర్లో పెట్టుకొని ప్రాణాలు కాపాడే సర్జరీస్ పర్ఫామ్ చేయాలి. ఇవన్నీ పెద్ద పెద్దవి మనకి పట్టవు అని అనుకుంటే మన ఫ్రెండ్సే ఉంటారు ఆఫీస్లో ప్రజెంటేషన్స్ ఇస్తూ, ఆ నొప్పిలోనే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ, ఎగ్జామ్స్ రాస్తూ కూడా ఉంటారు. ఇంట్లో అమ్మకో, అక్కకో, వదినకో పీరియడ్స్ ఉన్నా ఇంటి పనులు చేయాలి, వండి పెట్టాలి. ఇంకొంతమంది ఇళ్లల్లో అయితే మా ఫ్రెండ్ ఇంట్లో చేసినట్టు ఒక మూలకి వెళ్ళి ఎవరితో కాంటాక్ట్ పెట్టుకోకుండా కింద కూర్చొని ఉండాలి.
అండ్ దిస్ గోస్ ఫర్ ఎవ్రీ ఫకింగ్ మంత్. ఈ పీరియడ్స్కి సంబంధించి నాకు చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ వాంట్ టు షేర్ ఇట్. నా చిన్నప్పుడు అంటే నేను ఒక 9th క్లాస్ ఉంటానేమో, మా అక్క నాకు ఒక చిట్టు ఫోల్డ్ చేసి ఇచ్చి మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకురారా అని చెప్పింది. నేను వెళ్ళి ఆ ఫార్మసీ వాడికి ఇస్తే వాడు అది చూసి నవ్వి ఆ శానిటరీ ప్యాడ్స్ని పేపర్లో చుట్టి బ్లాక్ కవర్లో పెట్టి ఇచ్చాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు వాడు ఎందుకు నవ్వాడు అని. కానీ ఇప్పుడు వాడు ఎదురైతే ఎందుకు నీకు ఆ రోజు అంత నవ్వు వచ్చింది అని అడగాలను నాకు. సీరియస్లీ ఇంకా అలా బ్లాక్ కవర్లోనే ఇస్తున్నారో ఏమో, ఐ డోంట్ నో మ్యాన్. ఇట్ వాస్ సచ్ ఏ ట్యాబూ బ్యాక్ దెన్. నాకు అర్థం కాని ఐరనీ ఏంటంటే, పిల్ల పెద్దదైంది అని చెప్పేసి ఊరంతా తెలిసేలా ఓనీ ఫంక్షన్ చేస్తారు. అదే పిల్ల కోసం శానిటరీ ప్యాడ్స్ తీసుకుంటుంటే హేళన చేస్తారు. ఈ హిపోక్రసీ నాకు ఎప్పటికీ అర్థం కాదు భయ్యా. నెక్స్ట్ ప్రివిలేజ్, ప్రెషర్ టు లుక్ గుడ్. ఈ ప్రెషర్ వల్ల ఉమెన్ గో త్రూ ఎ లాట్ ఆఫ్ పెయిన్ భయ్యా. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సింగ్. నాకు ఒకసారి నా ఫ్రెండ్ ఫేస్కి చార్కోల్ మాస్క్ పూసింది. అది బై మిస్టేక్ కొంచెం మీసం గెడ్డంకి అంటుకుంది. అది ఆరిపోయాక పీకే టైంలో ఆ 2-3 ఎంటుకలకే నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పుడు నా ఫ్రెండ్ చెప్పింది, ఆన్ ఏ పెయిన్ స్కేల్ ఆఫ్ 1 to 10 ఇప్పుడు నీకున్న ఈ పెయిన్ వాల్యూ -5. అది 0 కూడా కాదు, దిస్ ఈజ్ నథింగ్. వ్యాక్సింగ్ అప్పుడు దీనికి 10 times ఎక్కువ ఉంటుంది అని చెప్పింది. నేను అడిగా, దెన్ వై ద ఫక్ ఆర్ యూ గోయింగ్ త్రూ దిస్ పెయిన్ విల్లింగ్లీ అంటే తను చెప్పింది, అబ్బాయిలు జడ్జ్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ అమ్మాయిలు అయితే జడ్జ్ చేస్తారు. ఇంకా నా సిచ్యువేషన్కి నేను చేయించుకోవాలి, ఐ డోంట్ ఫీల్ పెయిన్ ఎనీమోర్ అని చెప్పింది. షీ ఈజ్ ఇన్ టు ఫ్యాషన్ ఇండస్ట్రీ కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఇట్ ఫీల్స్ లైక్ దే హ్యావ్ టు పే ట్యాక్స్ టు ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్. ఒకవేళ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ వాళ్ళని వాళ్ళు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసుకుంటే ఎన్ని $1 billion ఇండస్ట్రీస్ మోసుకుపోతాయో తెలుసా భయ్యా. ఈ మేకప్ ఇండస్ట్రీస్, ఫ్యాషన్ ఇండస్ట్రీస్, బ్యూటీ స్టాండర్డ్ ఇండస్ట్రీస్ అన్నీ అడక్క తినాల్సి వస్తుంది రేపటికి రేపే. నెక్స్ట్ ప్రివిలేజ్, ప్లెజర్. బేసిక్ నెసెసిటీ ఆఫ్ ఎవ్రీ లివింగ్ థింగ్ ఆన్ ద ప్లానెట్ ఏంటి? ఫుడ్, వాటరు, షెల్టర్, ప్లెజర్. ప్లెజర్ కోసం అందరూ ఎత్తుక్కునే ఆప్షన్ ఏంటి? సెక్స్. బట్ 62% ఆఫ్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ ఆర్ నాట్ సెక్షువల్లీ సాటిస్ఫైడ్ అంట. అమ్మాయిలు లేక రిలై అయింది అబ్బాయిల పైన ఈ విషయంలోనే. అందులో కూడా 62% మంది డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకు? ఉమెన్ హ్యావ్ మోర్ ఎరాజినస్ జోన్స్ దెన్ మెన్. అబ్బాయిలకైనట్టు 5-10 నిమిషాల్లో అయ్యే పంచాయతీ కాదు. బట్ కమ్ ఆన్ మ్యాన్, ఇట్లాంటి బేసిక్ నీడ్లో కూడా కాంప్లెక్సిటీస్ ఉన్నాయి అమ్మాయిలకి. నెక్స్ట్ ప్రివిలేజ్, బీయింగ్ ఆన్ అలర్ట్. నాకున్న లేడీస్ ఫ్రెండ్స్ అందరిలో అన్కంఫర్టబుల్ స్టేరింగ్, సెక్షువల్ కమెంట్స్, హరాస్మెంట్స్ ఈ ఎక్స్పీరియన్స్లు చేయని వాళ్ళు లేరు. ఈవెన్ బుర్కా వేసుకున్నా కూడా ఏముందో లోపల అన్నట్టు చూస్తూ ఉంటారంట. నాకు ఒక అమ్మాయి చెప్పింది ఇది. తను చెప్పే వరకు నేను రియలైజ్ అవ్వలేదు ఇది. ఏంటంటే, ఒక అబ్బాయిగా మీరు ఇంటి పక్కన ఉన్న షాప్కి వెళ్ళడానికి ఆలోచించక్కర్లేదు, కానీ మేము డ్రెస్ మార్చుకోవాలి, ఇంట్లో చెప్పి వెళ్ళాలి, వీలైతే తోడుగా ఎవరినో ఒకరిని తీసుకెళ్ళాలి. ఒకవేళ ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇంటికి, వాడి ఇంటికి వచ్చినప్పుడు కూడా డ్రెస్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. జస్ట్ టు బీ సేఫ్ నేను ఇంట్లో ఒక్కదాన్ని లేను అన్నట్టు హింట్ ఇస్తూ బిల్డప్ ఇవ్వాలి. అండ్ ఎవడో అంజాన్ గారి దగ్గర నా అడ్రస్, ఫోన్ నెంబర్ ఉంది అని భయపడాల్సి వస్తూ ఉంటుంది. యాజ్ ఎ గై ఐ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ సచ్ షిట్ మ్యాన్. టీ-షర్టు, షార్ట్స్, చెప్పులు వేసుకొని ప్రపంచం పైన పడచ్చు మనం. అండ్ క్యాజువల్ సెక్సిజం. అవార్డ్ షోస్లో గమనిస్తే ఎప్పుడైనా దే ఆల్వేస్ ఇంట్రడ్యూస్ లైక్ దిస్. ఎలా అంటే, అండ్ నౌ introducing the most dashing, talented superstar Shah Rukh Khan with the beautiful X and Y. అంటే అమ్మాయి అంటే బ్యూటీ అన్నట్టే పెట్టేసుకున్నారు. ఇంకా ఇది కొంచెం నోటిసబుల్ సెక్సిజం భయ్యా. బట్ మనం కూడా కొన్ని తెలియకుండా చేసేవి చెప్తా. ఇప్పుడు అమ్మ టీ పెట్టే, కొంచెం అక్క పకోడీలు చేయవా, పండగ వస్తుంది పిండి వంటలు గట్టిగా చేయండి అని ఆర్డర్లు. ఇంట్లో ఒక పూజ లేదు, ముగ్గు లేదు, ఏంటే ఇది, ఇల్లేనా అసలు అని కమెంట్లు. ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఒకప్పుడు అకేషన్స్ ఉన్నప్పుడు ఇంట్లో అబ్బాయిలు తిన్నాకే లేడీస్ తినాలి అన్నట్టు ఉండేది. అమ్మలు పిల్లల మీద ప్రేమతో చేసి పెడుతూ ఉంటారు కానీ ఈ ఎదవ దాన్ని గ్రాంటెడ్గా తీసుకొని రేపు పిల్లల నుంచి కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అలా ఉండదమ్మా. అందుకే మమ్మల్ని కూడా ఏదన్నా పని చెప్తే ఇన్వాల్వ్ చేసేయండి. పిండి వంటలు చేయమంటే వీటితో పిండి కల్పించండి, చికెన్ చేయమంటే వీటితో ఇంగ్రీడియంట్స్ కట్ చేయించండి, ముగ్గులు వేయండి అంటే వీటితో గొబ్బెమ్మలు పెట్టించండి. అదేంటి అది సంక్రాంతికి కదా అంటే ముగ్గు కావాలన్నావుగా, మరి లాజిక్లు అడగకుండా మూసుకొని చెయ్యానండి. ఆయన కొంచెం అతే అయింది, బట్ యు నో వేర్ ఐఎమ్ గోయింగ్ రైట్. ఇప్పుడు అలవాటు చేస్తే రేపు దేశం దాటినా మాలాగా బాధపడుతూ సఫికేట్ కాకుండా సుఖపడతాడు. సెక్సిజం మన బ్లడ్లో బాగా కలిసిపోయింది బ్రో.
ఎవరిదాకో ఎందుకు, నాలో నేను నోటీస్ చేసింది ఏంటంటే, నేను నా మేల్ ఫ్రెండ్స్తో బూతులు మాట్లాడుతూ ఉంటాను, క్యాజువల్గా ఉంటుంది. కానీ అదే చనువుతో అమ్మాయిలు నాతో క్యాజువల్గా బూతులు మాట్లాడితే నాకు చిరాకు వచ్చేది. ముఖ్యంగా మన తెలుగు బూతులు. ఏ హిందీయో ఇంగ్లీషో అయితే అవి నార్మలైజ్ అయిపోయాయి కాబట్టి ఐ కెన్ టేక్ ఇట్. కానీ మన తెలుగు బూతులు మరీ నాటుగా అనిపించాయి వాళ్ళ నోట్లో నుంచి. తిట్టేవాడిని నేను. తిట్టడం అంటే అనేవాడిని ఇట్లా, అది నోరా డ్రైనేజ్ అని, కమా ఆపు అని. మరి దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. ఐ నో, ఐ ఐడెంటిఫైడ్ దిస్ హిపోక్రసీ. ఐఎమ్ మేకింగ్ మై పీస్ విత్ ఇట్. ఐఎమ్ ట్రయింగ్ టు ఫిగర్ దిస్ షిట్ అవుట్. సో డోంట్ బీ లైక్ దట్. ఫైనల్గా కంక్లూడ్ చేసేది ఏంటంటే, ప్రపంచంలో అందమైనవి అండ్ పవర్ఫుల్వి రెండే భయ్యా. ఒకటి నేచరు, ఇంకోటి లేడీస్. ఎందుకంటే ఈ రెండింటికే లైఫ్ క్రియేట్ చేయగలిగే పవర్ ఉంది అండ్ డిస్ట్రాయ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. డిస్ట్రాయ్ చేయడానికి ఏ యుద్ధాలు చేయక్కర్లేదు, ఆయుధాలు వాడక్కర్లేదు. మేము పిల్లల్ని కనము అని డిసైడ్ అయితే చాలు, విత్ ఇన్ నో టైం తుడిచిపెట్టుకుపోతాం. ఇది మన పెద్దలు రియలైజ్ అయ్యారు కాబట్టే ఇండియాలో నేచర్ని పూజిస్తారు, ఆడదాన్ని ఆదిశక్తి అని అన్నారు. ఈ పాడు అనుకోకుండా నవరాత్రి టైంలోనే వస్తుంది. సో నువ్వు మీ లేడీస్ని పూజించకపోయినా పర్లేదు భయ్యా, అంత సినిమా కూడా లేదు. కానీ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు పీరియడ్స్లో ఉంటే సాయం చెయ్యి, పనులు షేర్ చేసుకో చాలు. ఆర్ జస్ట్ లెట్ దెమ్ బీ వాట్ దే వాంట్ టు బీ. వాళ్ళ మానాన వాళ్ళని వదిలే చాలు. దసరా అంటే ఫెస్టివల్ ఆఫ్ ఫెమినినిటీ అంట. సో నీలో ఉన్న ఆడపిల్లకి అండ్ టు ఆల్ ద బ్యాడ్ యాస్ లేడీస్ అరౌండ్ అస్, ఐ విష్ యూ హ్యాపీ దసరా. మీకు ఎదురయ్యే కామన్ ప్రాబ్లమ్స్ నేను కవర్ చేయనివి ఏమన్నా ఉంటే కమెంట్స్లో చెప్పండి. జనాల్లో అవేర్నెస్ పెంచడానికి షేర్ చేయండి. అండ్ అబ్బాయిలు, ఇప్పుడు మాకున్న ప్రాబ్లమ్స్ గురించి ఎవడు చెప్పడేంటి భయ్యా అని చెప్పేసి కమెంట్స్లో స్టార్ట్ చేయకండి. దాని గురించి కూడా మెల్లగా రాద్దాం. అండ్ ఆల్సో లాస్ట్ పాడ్ చాలామంది మెసేజ్ చేశారు విని, మీ పాడ్ విని థెరపిస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నా బ్రో, పాడ్ విని నాకు ఒక రిలీఫ్ ఉంది బ్రో అని. నాదేం లేదు భయ్యా, 4 ముక్కలు రాశాను. యు ఆర్ ద వారియర్, సో ఆల్ పవర్ టు యూ మ్యాన్. ఇప్పటికే సాగదీశాను అనుకుంటా, ఇంకా ఆపేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ కమెంట్. నా పేరు అజయ్ పాదర్తి అండ్ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ ద నెక్స్ట్ పాడ్. Bye.